ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సేఫాలజిస్ట్ ఆరా మస్తాన్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్ ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ విషయంపై ఆయన్ను విచారించేందుకు గతంలో నోటీసులు పంపినా బిజీ షెడ్యూల్ కారణంగా ఆరా మస్తాన్ హాజరు కాలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినందున తప్పనిసరిగా విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. ఇవాళ జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సేఫాలజిస్ట్ ఆరా మస్తాన్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్ ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ విషయంపై ఆయన్ను విచారించేందుకు గతంలో నోటీసులు పంపినా బిజీ షెడ్యూల్ కారణంగా ఆరా మస్తాన్ హాజరు కాలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినందున తప్పనిసరిగా విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. ఇవాళ జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సేఫాలజిస్ట్ ఆరా మస్తాన్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక పేరు తెర మీదకి వస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా చూసుకుంటే ఆరా మస్తాన్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో అందులో పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేయడంలో భాగంగానే గతంలో చాలా బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేదు అని ఆరా మస్తాన్ చెప్పిన నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ కార్యంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొన్నారు. రైట్ నౌ అప్పట్లో మనం చూసుకుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ సంబంధించినటువంటి ముందు ఆరా మస్తాన్ ఏ పార్టీలతో మాట్లాడుతున్నారు, ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా అప్పుడు ట్యాపింగ్ జరిగిందా అనే కోణాన్ని కూడా ఇప్పుడు విచారించబడుతుంది. అయితే లిస్టులో ఆరా మస్తాన్ నంబర్ కూడా ఉన్న నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి గతంలో ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ ఈసారి ఖచ్చితంగా కూడా హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రైట్ నౌ కేవలం పొలిటికల్ లీడర్లు లేకపోతే దీనికి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ రంగాలతో అది మాత్రమే అనుకుంటుంది. కానీ ఈసారి మాత్రం చూసుకుంటే మాత్రం ఈ మొత్తం స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంటే ఎన్నికల్లో నిర్వహించేటటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆరా మస్తాన్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఉన్న నేపథ్యంలోనే ఆరా మస్తాన్ని పిలిపించి ఇప్పుడు సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే మధు, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినందుకే తప్పనిసరిగా విచారణకు రావాలని కూడా సిట్ ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఈసారైనా ఆరా మస్తాన్ సిట్ అధికారులకు సహాయం అందించగలుగుతారా? అంటే తను ఎదుట కాగలుగుతారా, హాజరు కాగలుగుతారా విచారణకి?
ఈసారి అంటే గతంలో ఇచ్చిన నోటీసులకు తాను బిజీగా ఉన్నాను అని చెప్పారు. కానీ ఈసారి మాత్రం ఇవ్వబోతున్నటువంటి నోటీసులకు ఖచ్చితంగా కూడా హాజరయ్యాలి. ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరా మస్తాన్ నెంబర్ కూడా ఉన్న నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం సిట్ అధికారులు ఇచ్చారు. ఇంకా స్టేట్మెంట్ ఇస్తారా ఇవ్వడా అనేది డిపెండ్స్ ఆన్ ఆరా మస్తాన్. కానీ ఖచ్చితంగా పోలీసులు మాత్రము వాళ్ళకున్న సమాచారం ప్రకారము ఎవరో నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.